అసలు తమ్ముడు కప్ప నీ క్రికెట్ తోమటి కప్ కిట్ ಅದು ಹಂತ ಬ್ಯಾಟ್ ಅವ್ರು ಆಡತ್ತಿಲ್ಲ ಹಂತ ಬ್ಯಾಟ್ చేస్తా అండి ఎట్లనో రేపు యూట్యూబ్ లో పడదా దాదా చెల్లురా ఆలు రకాల గలీజ్ అయిపోతుంది నువ్వు సరే ನಾ ಮಾಡಿ ఏం కాదులేండి పంట ఒకసారి చేతికి వస్తే అప్పులనే తీర్చవచ్చు కదా. సరే సరే ఆలోచిస్తే సరే నేనైతే పట్టకుండా గురించి అడిగి చేస్తాను కదా. ఊకే ఆడుకోండి కదా చదువుకు కాసేపు. నేను ఇక్కడ అడ్రస్ చెప్పడా ఫోటో చూసి గుర్తుపట్టావు వీరా ఏంటి శుద్ధి తీసుకొని ఇక్కడే వాడిని కొడతానమ్మా. ఇప్పుడేంటి నా ఫోన్ పలా కొడతావా? కాదమ్మా నీ ఫోన్లో ఉన్నవాడిని కొడతాను. నా పని నేను చూసుకుంటా కానీ నీ పని నువ్వు చూసుకో. నీకు చెప్పి వేస్ట్ పడ్డానమ్మా. ఇప్పుడు తీసుకురామా కదా వద్దమ్మా. అది పండగ వస్తుంది కదా అందుకే మీరు ఏమైనా కొంచెం డబ్బులు ఇస్తారేమో చెట్టు కట్టి పడి కట్టింది పడ్డదమ్మా. ఇంకా మొత్తం ఎంత 10,000 పడ్డదమ్మా. రోజు ఆమె డబ్బులు కాకుండా మన పొలం అమ్ముతుంది. పొలము మనం అమ్ముతుంటే సరే ఆటో
డాడీ డాడీ నాకు బట్టలు సెట్ అంతా ఎత్తుకు డాడీ. నేను తర్వాత చూస్తాను అమ్మకి వచ్చినాను. డాడీ చూడు డాడీ. బాగుంది. నేను ఇప్పుడు వస్తా. దండాలు పటేలమ్మ. పేపర్స్ వచ్చారా? పటేలమ్మ, అది ఒక విషయం మాట్లాడడానికి వచ్చినాము. అది నా భూమికి బదులుగా మీరు మీ ఊరు బయట ఒక పొలం ఉంది కదా, ఆ భూమి కొంచెం ఇస్తారేమో అని అడగడానికి వచ్చినాం. అదా అవి సున్నాయి అది వేస్ట్ ಮತ್ತೆ ಅಕ್ಕಳು ನಿನಗ ಈಗ ಅವ್ ತಾಕೋ ಈಗವೆ ನೀರ ಕಾಸಿದಿಂದ ಪೈಗಾರು ಕಾಸ್ತಾರ ಮಗ ಕಾಸು ಸಲಕ್ಕೆ ಹಂಚ್ಬೇಕು ధర మాత్రం చాలా ఎక్కువ. మినిమం 5 లక్షలు మీకు కాబట్టి 5 లక్షలు నేను లేకపోతే ఆ 1 లాక్ తీసుకోలేదు. ಅದರ ಮುಚ್ಚಿಕ್ಕಿದ ಬಿಸಿನೀರು కావాలంటే తీసుకో, లేకపోతే 1 లక్ష తీసుకో. అది వద్దు పటేలమ్మ, నాకు ఒక్క రోజు సమయం ఏంటి, నేను ఆలోచించుకొని మీకు వచ్చి చెప్తాను పటేలమ్మ. తొందరగా ವಸ್ಸು ನಾ ಇಕ್ಕೋತೆ ಥೋಡೆ ನಾವು ಮೂರು ಬಚ್ಚು ಅದು ನಡೀತು. దండాలయ్యా. అదే ఇల్లు అమ్ముతాను కదా, డబ్బులు తీసుకొచ్చినాము అట్లా సింధు, ఇంటి కాగితాలు తీసుకురా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయి. ధన్యవాదాలు, మాకు చాలా సాయం చేస్తున్నారు ఇప్పుడు. అదే మా పని దండాలు పటేలమ్మ. డబ్బు తీసుకొచ్చండి. 5 లక్షలు తీసుకున్నా. అవును పటేలమ్మ. 5 లక్షలు ఈ భూమి చాలా ఇంపార్టెంట్ కదా పటేలమ్మ. ఈ భూమిలోనే మేము సేకరించుకుని ఆహారం చేసుకోవాలి. సో అందుకోసం అనేసి మా ఇల్లు, మా అత్తగారు ఇచ్చిన పొలము, నేను దాచుకున్న డబ్బు అవన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. నాకున్నవన్నీ తీసుకొచ్చేసాను పటేలమ్మ. ఇల్లు కూడా అన్నావా? అవునమ్మా. మీరే 5 లక్షలు. మన పేపర్స్ కూడా ఉంది ఎవరికి ఇచ్చి. వెళ్ళొస్తాను పటేలమ్మ. ధన్యవాదాలు. వీరయ్య పటేలమ్మ. పట్టేలమ్మ అంటే నాలా ఉండాలి. 50,000 కూడా అది నాకు తెలుసు, కానీ అయినా కొంచెం కూడా జ్ఞానం లేకుండా దాని ఆ పొలం ఇల్లు అమ్మి మరి 5 లక్షలు ఇచ్చింది. అవును పటేలమ్మ. సరేలే, మనకైతే మంచిదేగా. సరే, చాయ్ పెట్టుకున్నా. ఓకే పటేలమ్మ. సింధు, ఏమైంది సింధు? ఇల్లు అమ్మేశారు, పొలం కూడా అమ్మేశారు, ఇంకా మనకి ఏం మిగిలింది? అయ్యో, ఎందుకు బాధపడుతున్నావా? నీకు విషయం చెప్పాలా? మొన్న పటేలమ్మ నన్ను కొట్టించింది కదా, కొట్టించి నేను ఇక్కడే కూర్చొని బాధపడతా ఉన్నా. అప్పుడు ఏమైందో తెలుసా? అవునండి, ఆమె చాలా డేంజర్. మనం ఇచ్చేద్దాం. కానీ ఒకరోజు సినిమా అడిగినాను. ఒకరోజు 2 రోజులు ఎట్లా ఇవ్వాలి కదా మీకు. ఇంకా సరే, అదే నేను ఇంటికి తీసుకొస్తాను. సరే. డాడీ నాకు బట్టలు సెట్ అంతా ఎత్తుకు డాడీ. నేను తర్వాత చూస్తాను అమ్మ కూర్చున్నాను. డాడీ చూడు డాడీ. బాగుంది. డాడీ నేను ఆడేటి డాడీ ఎక్కడే ఆ మట్టి ఒకసారి నాకు ఈ శంఖ మీరు పట్టుకు ఒకసారి. పట్టుకోండి, ఇది కూడా పట్టుకోండి. అసలు నీకు మట్టి కదా దొరికింది? డాడీ రోజు సట్టే కాలు మొత్తానికి వచ్చినా కదా డాడీ, అక్కడ తీసుకొచ్చి. అవునా, సరే. అది ఇంకా మట్టి కూడా నాకు ఇవ్వు. ఈ మట్టితో నాకు కొంచెం పని ఉంది, నేను వేరే దాంతో వెళ్ళాను. ఓకేనా? నేను ఇప్పుడే వస్తా.
ఏంటి ఆ పొలంలో మొత్తం బంగారం ఉందా? అవును, మరి అందుకే కదా నేను 5 లక్షలు పెట్టి అంత రిస్క్ వేసి ఆ పొలం కొన్నాను. అయితే మనం ధనవంతులం అయిపోతామా? అయిపోతాం కాదు, మనం ఆల్రెడీ ధనవంతం అయిపోయాం. ఆ పటేలమ్మ మనకి జ్ఞానం లేదనుకునేది, కానీ ఆమెకే జ్ఞానం లేదు. అవును, సరే మరి మనం ఆ పొలం దగ్గరికి వెళ్ళి బంగారం అంతా తోడేసుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నాం కదా. ధనా పటేలమ్మ నేనేమ్మా, నా పొలం ఒకసారి మీరు గుంజుకున్నారు కదా, అదే నా పొలం మీరు కొనుక్కున్నారు కదా, నేనే, మా భార్య మా పాపమ్మ. ఓ మీరేనా? ఏంటి కదా? అదే అమ్మా, మీరు మా అమ్ముల పొలంలో బంగారం పండుతుందమ్మా. బంగారం పండుతుంటే బంగారం పంటలు కాదు, నిజంగానే బంగారం ఉందమ్మా అందులో. నా పొలంలో బంగారం ఉందా? మీ పొలంలో కాదమ్మా, నా పొలంలో. అయితే ఆ బంగారం చాలా సంతోషంగా బ్రతుకుతున్నామమ్మా. మేము సిటీలో 5వ ఇల్లు గృహప్రవేశం చేసాం, అందుకే స్వీట్ బాక్స్ చేయడానికి వచ్చామమ్మా. మీరు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తామమ్మా. నా పాటికి నేను వాడికి 10,000 ఇస్తే అయిపోతుంది. నువ్వు మధ్యలో వచ్చి ఆ తోట ఈ తోట అని నా బంగారమైన భూమిని నువ్వు అమ్ముకోవడానికి చేశావు. అసలు అబ్బా అమ్మా, ఎంత గట్టి కొట్టింది పట్టేదమ్మా. ఇంకా ఎప్పుడు అనవసరమైన వాటిలో నేను మధ్యలో పోతే అబ్బా పోయి వాటికి గడ్డని వేసి. హాయ్ గైస్, హౌ యూ ఆర్? వెల్, ఈరోజు ఈ స్కిప్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ప్లాటీ అక్క అయితే ఏదైతే ఫార్మర్ ఉన్నారో ప్లాటీ అక్కకి ఎప్పుడైతే ఆ ల్యాండ్లో బంగారం దొరుకుతుంది అని తెలిసిందో, ప్లాటీ అక్కకి ఎప్పుడైతే ఆ ల్యాండ్ ప్రెషర్, ఆ ల్యాండ్ శ్రేష్టమైనది అని తెలిసిందో, ప్లాటీ అక్క తన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ తన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ మేబీ హౌస్, మేబీ ఆస్తి, అవన్నీ అమ్మేసుకొని ప్లాటీ అక్క చిన్న శ్రేష్టమైన భూమిని కొనుక్కోవాలనుకుంటుంది. సిమిలర్లీ ఇదే మనం స్పిరిచువల్ లైఫ్ని కన్వర్ట్ చేసుకుంటే బైబిల్లో చూస్తాం రైట్. చాలా మంది భక్తులు ఎప్పుడైతే వాళ్ళు పరలోకమే శ్రేష్టమైనది అని తెలుసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ వరల్డ్లీ ఆశలని, లేకపోతే వాళ్ళకి ఏవైతే ముఖ్యం కాని వాటిని వాళ్ళన్నీ త్యాగం చేసుకొని పరలోక రాజ్యానికి చేరారు రైట్. ఇదే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం మనకందరికీ తెలుసు రైట్, పరలోకం అనేది శ్రేష్టం, బికాస్ గాడ్ వాంట్స్ టు గివ్ us to us. అది పరలోకం చాలా శ్రేష్టం కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలంటే మనం కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలన్నమాట. సమ్టైమ్స్ ఆ సాక్రిఫైస్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే వి ఆల్ లవ్ సమ్ థింగ్స్ రైట్. బట్ కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వాటిని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఈ స్పిరిచువల్ మోడల్ని మనం కొంచెం లైఫ్ అప్లికేషన్కి తీసుకుందాం. సపోజ్ ప్రెషర్స్ అంటే ఏంటి మీ లైఫ్లో? నాకు ప్రెషర్స్ స్టడీస్ అనుకోండి, నీకు ప్రెషర్స్ మీ గోల్, ఏదైతే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనకి ఎప్పుడైతే మనం ప్రెషియస్ అని మనం ఏదైనా థింగ్ని కన్సిడర్ చేస్తామో దానికోసం మనం సాక్రిఫైస్ అనేది చేయాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. స్టడీయింగ్ ఒకవేళ నాకు ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను అనుకో, నేను దానికోసం టైం వేస్ట్ చేయను. సోషల్ మీడియా ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేస్తాను రైట్. సో దాన్ని ఒక గోల్ని అచీవ్ చేయడానికి ఎప్పుడైతే మనం అది ప్రెషర్స్ అనుకున్నామో మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. ఈ చిన్న మోడల్ మీ అందరికీ ఒక మంచి మోడల్ నేర్పించింది అనుకున్నాను. నెక్స్ట్ వీక్ కలుసుకున్నాం. బాయ్ బాయ్.